మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాము. మాకు ఈ అవకాశం అంటే మొట్టమొదటిసారిగా ఈ సంఘానికి మేము వస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి ముందుగా మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కాపరి గారు, ప్రసంగి గారికి మరియు మీ అందరికి కూడా మరి ఒకసారి వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. చైర్స్ ఉన్నాయి, లోపల రండి, లోపల రండి, ప్లీజ్ కమ్. 11 గంటలకి ఇక్కడికి రావాలి. కొన్ని ఆలస్యం అయింది, మమ్మల్ని క్షమించమని మేము మిమ్మల్ని అందరం కూడా వేడుకుంటున్నాము. కొద్దిగా అంటే మేము ఒంగోలు నుంచి కలుపుకొని రావాలి కాబట్టి మార్గ మధ్యంలో కొద్దిగా ఆలస్యమైంది. నేరుగా మనం వర్తమానంలోకి వెళ్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఈ మాటలు మరి యోహాను భక్తుడు ఆయనకు వచ్చినటువంటి దర్శనము గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేఖనంలో ఆయన వ్రాయడం జరిగింది. అయితే మనందరం కూడా దీనికంటే ముందు మనకి యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 31వ వచనంలో చూస్తే అందుకు యేసు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆది కాండములో ఆయన ఏమి ఇచ్చాడంటే 1వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో మనకి ఏమని ఉంటుందంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దాని సమస్తమును లోబరుచుకోండి. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి మనం నివసిస్తున్నటువంటి సమాజం కానీ ఇవన్నీ మన కంట్రోల్లో ఉండాలి. మనం ఆజ్ఞనిస్తే అవి లోబడాలి. కానీ ఎప్పుడైతే యోహాను రాసిన మొదటి పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమము పాపము. మరి ఎప్పుడైతే మొదటి మనిషి ఆదాము, ఆయన్ని దేవుడు ప్రకృతి ఆకాశము నుంచి భూమిని కానీ, చెట్లను కానీ, సముద్రములు కానీ, దాని జలచరములను కానీ వీటిలన్నిటిని కూడా దేవుడు ఎలా సృష్టించాడంటే కలుగును గాక నోటి మాటతోటి సృష్టించాడు. కానీ మనల్ని మాత్రం అలా చేయలా. ఒక మట్టి ముద్ద తీసుకొని దాన్ని బాగా షేప్ చేసి, తర్వాత ఉదాహరణకి ఏలియా పాస్టర్ గారు ఉన్నారు, ఏలియా పాస్టర్ గారిని పెట్టి ఏలియా పాస్టర్ గారికి చేశాడు. చేసిన తర్వాత ఎవరి రూపంలో చేస్తే బాగుంటుంది? వాళ్ళ కుమారుని పక్కనే పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పెట్టాడు ఆయన. మిగతా అన్నీ మాత్రము కలుగును గాక అన్నాడు. కానీ నిన్ను నన్ను మాత్రం ఆయన స్వహస్తాలతో అంటే మన కోసం సమయం కేటాయించాడు. ఆయన మట్టి ముద్దను తీసుకొని షేప్ చేసి దానికి నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊది జీవాత్మగా మనిషిని అంత ప్రేమ ఏదైనా తోట ఒకటి ఏర్పాటు చేసి, ఆ ఏదైనా తోటలో వాళ్ళకి కావాల్సిన సమస్తము ముందు కూడా ఆయన ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత వాళ్ళకి ఏందయ్యా మాకు అది లేదు, ఏందయ్యా మాకు ఇది లేదు అనే పరిస్థితి లేకుండా ఉండడానికి అన్నిటిని కూడా ముందే ఏ కొరత లేకుండా ఉండాలి మనిషికి అని చెప్పి అన్నీ ఒక తల్లి తండ్రి ఒక సగటు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కానీ వాళ్ళు పిల్లలకి ఏ దిగులు లేకుండా వాళ్ళని ఇబ్బందులు లేకుండా పెంచాలంటే వాళ్ళకి అన్నీ ముందుగానే ఎలాగైతే సమకూర్చుకొని ఏర్పాట్లు చేసుకుంటారో అదే రీతిగా అంతకంటే గొప్ప రీతిలో మన యెహోవా దేవుడు మనిషికి కావాల్సిన అన్నిటిని 6 దినాలు
6వ దినమున లాస్ట్ రోజు మనిషిని సృష్టించాడు. ఎంత ప్రేమ దేవునికి మనం అంటే, ఎంత ప్రేమ. ఏదైనా తోట ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళతో రోజు ఫ్రెండ్షిప్ చేయాలా, ఫెలోషిప్ చేయాలా, రోజు చల్లపూట వచ్చి వాళ్ళతో కాసేపు మాట్లాడి సంతోషంగా కాసేపు గడిపి వాళ్ళతో పోవాలా. ఎప్పుడైతే అపవాది ఆ కుయుక్తి చేత దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని నేను నాశనం చేయాలి, దీన్ని దొంగతనం చేయాలా, మోసం చేయాలా, హత్య చేయాలా, యోహాను 10:10లో ఉంది. ఎప్పుడైతే ఆ తలంపుతోటి ఏదైనా తోటలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది నీకు మంచి పండు, ఇది తింటే నువ్వు దేవునితో సమానంగా ఉంటావు, ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆజ్ఞ తినొద్దు అన్న పండు ఆదాము అవ్వ తిన్నారో అప్పుడే ఈ పాపం అనేది ఈ భూమి మీద ప్రవేశించింది. అయితే ఆజ్ఞ అతిక్రమము అనేది ఆనాటి నుండి కూడా జనరేషన్ ఈ రోజుకి కూడా అది అలాగే ప్రయాణము చేస్తూ ఉంది. అందుకని యెహోవా దేవుడు ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి వాళ్ళని చాలాసార్లు గద్దించాడు. నోవాహు జలప్రళయం సమయంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని మర్చిపోయినప్పుడు ఇలా అనేక పర్యాయాలు ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, అలాగే గద్దించే దేవుడు కూడా. ఆయనకు రోషం ఉంది, కోపం వస్తుంది. చెయ్యొద్దు అన్న పని చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో మరి ఎఫ్ఎస్సి సంఘం ఇక్కడ చూస్తే మనం యోహాను భక్తుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఆయనకు వచ్చినటువంటి దర్శనం 7 సంఘాల గురించి, ఆయన ప్రతి సంఘాన్ని గురించి కొంత ఆయన లేఖనం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన రాసినటువంటి మాటలు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇది ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కదా. మరి ఇది ఏదో ఎఫ్ఎస్సి సంఘానికి రాసినటువంటి ఆ వర్తమానం లేక కదా. ఇప్పుడు దీనికి మనకి సంబంధం ఏంటంటే, ఈ రోజుకి కూడా సంఘాలలో ఇదే పరిస్థితి. ఈరోజు క్రైస్తవ సమాజంలో పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే, పెరిగేది క్రైస్తవ పాలల్లోనే, జీవించేది క్రైస్తవ ప్రాంతాల్లోనే, సంఘాలకు వెళ్తారు, ఆరాధనలకు వెళ్తారు, క్రమం అన్నీ పాటిస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని యోహాను భక్తుడు చెప్పాలని ఆశపడుతున్నాడు మనం ఇంకొకసారి 4-5 వచనాలు చదివితే, ఎఫ్ఎస్సి సంఘం తానండి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు. యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్య మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మనం చూస్తే ఆయన, ఒకసారి చూద్దాం మత్తయి సువార్త  నేను త్వరగా ముగిస్తాను, సమయం తీసుకొని. 4వ అధ్యాయంలో 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటించుచుండెను. ఆయన ఎప్పుడైతే మరి యోహాను భక్తుడి ద్వారా ఆయన బాప్తిస్మం, యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి, పరిచర్య ప్రయాణం, సువార్త పరిచర్య ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్తూ వస్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారు మనస్సు పొందుడి, బాప్తిస్మం తీసుకోండి, రక్షణ పొందండి అని ఆయన ప్రకటిస్తూ అంటే మన క్రైస్తవ సమాజానికి ఏదైతే అంతిమ లక్ష్యం, మనకి మెయిన్ మన మోటివ్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి, మన యాంబిషన్ ఏంటి, ఈ లోకానికి వరకు బాగుంటే చాలు అనుకోవడమా? కాదు. మన అంతిమ లక్ష్యం ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా యేసుక్రీస్తు ప్రభువుని కలిగి నువ్వు ఎందుకు జీవిస్తున్నావు? దేనికోసం జీవిస్తున్నావు? మంచి పేరు కోసమా? కాదు. దేనికోసము? మనకి మరణించడం అనేది ఖచ్చితము, మరణం అనేది ప్రతి మానవుడికి ఖచ్చితం. అయితే మరణం తర్వాత కూడా నీకొక జీవితం ఉంది. నువ్వు ఒకవేళ ఈ భూమి మీద బతికినంతకాలము మంచి పనులు చేసి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు ఒకవేళ మరణించినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావు?
ఎక్కడికి వెళ్తావు? చెప్పాలి, ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి. ఇక్కడ మనం ఈ భూమి మీద బతుకుతుంది పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకకుండా మన ఇష్టానుసారంగా పాపంలోనే బ్రతుకుతున్నాం అనుకో, అయినా కూడా పరలోక రాజ్యానికి వెళ్తామా? వెళ్ళదు. ఎక్కడికి వెళ్తాం అప్పుడు? నరకానికి వెళ్తాం. సో ఇప్పుడు ఆదివారము పునరుద్ధాన దినము మందిరంలో కూర్చొని ఈ పునరుద్ధాన ఆదివారం మనం ఆరాధనలో వర్తమానం వినడానికి వచ్చాం. దేనికోసం వచ్చాము? నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి? రక్షణ సువార్త ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? అసలు ఎందుకు వచ్చాడు? ఆయన ఏం పని? నీకు నాకు ఆయనకి సంబంధం ఏంటి? ఆయన నీలో ఉంచుకుంటే లాభం ఏంటి? ఆయన నీ దూరంగా పెడితే నీకు నష్టం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి నువ్వు ఆరాధనకు వస్తావు. ఫైనల్గా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి క్రైస్తవుడిగా క్రైస్తవ విశ్వాసిగా మనం ఈ భూమి మీద బ్రతుకుతాం. నువ్వు నీ ఎయిమ్ ఒకటి పెట్టుకొని, ఆబ్జెక్టివ్ ఒకటి పెట్టి, ఒక గోల్ అంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యమునకు నువ్వు చేరుకోలేకపోతే నీకు అది ప్రయోజనమా ప్రయోజనకరం కాదా? వేస్ట్ కదా. నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే కదా నువ్వు ఈరోజు ఇక్కడ క్రైస్తవురాలుగా క్రైస్తవ విశ్వాసిగా బతుకుతుంది. అందుకే కదా. మరి ఆ బ్రతికేటప్పుడు నువ్వు సత్యం తెలుసుకోకుండా, ఏంటా సత్యము? నామమాత్రంగా క్రైస్తవులుగా బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్తాం అనేది సత్యమైతే ఓకే. కానీ సత్యం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? పరిశుద్ధ లేఖనము ఏం చెప్తుంది? నీలో ఇంత పాపం ఉన్నా కూడా, ఆవగింజలు అర్ధభాగం అంత పాపం ఉన్నా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళవు? పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇది సత్యం. ఇది ఈ సత్యము గనక నీ మనసులో నువ్వు ముద్రించుకుంటే, ఈ సత్యము గనక నీ హృదయం నిండా నీ ఆత్మ నిండా దీన్ని నింపుకొని ఉంటే, పాపం చేసే పరిస్థితి వచ్చినా కూడా, దాపరించినా కూడా నువ్వు ఒక్క రవ్వన్న దాని వైపు చూస్తావా? చూడవు. అదే స్వాతంత్ర్యం. యోహాను సువార్త ఇందాక మనం ధ్యానం చేసుకుని 8:31లో నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అయితే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. సత్యం తెలుసుకుంటే సత్యం నిన్నేం చేస్తుంది? పాపముకు దాస్యత్వంలోకి వెళ్ళకుండా, పాపము చేయకుండా, పాపానికి లోబడకుండా నిన్ను నన్ను స్వతంత్రులుగా. ఒకవేళ సైతానుడు వచ్చి నిన్ను శోధించి ఏదైనా నిన్నేదో పాపం చేసే పరిస్థితికి తీసుకొచ్చినా కూడా నీలో ఉన్న సత్యము ఏం చేస్తుంది? నువ్వు స్వతంత్రుడివి, స్వతంత్రురాలివి. నువ్వేం చేస్తావు? నాలో దేవుడు ఉన్నాడు, నాలో వాక్యం ఉంది, నాకు సత్యం తెలుసు, నేను తప్పు చేయను. యోహాను సువార్త 14:23 ఒకసారి మనం చదివినట్లయితే, యోహాను సువార్త యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము. నాదొక చిన్న ప్రశ్న. పరలోక రాజ్యం అంటే, పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, దూతలు, కెరూబులు, సెరాబులు. అవునా? అంతేనా? ఒకవేళ ఈ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సడన్గా ఇప్పుడు కొమ్మాలపాడు ఈ మందిరంలోకి దిగాడు, ఎక్కడున్నట్టు పరలోక రాజ్యం? ఎక్కడ? ఇక్కడే ఉంది. బాగా చెప్పారు, చక్కగా చెప్పారు మీరు కదా. యోహాను సువార్త ఇప్పుడు 14:23 తీయండి ఒకసారి. ఏమని ఉంది అక్కడ? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకడు నన్ను ప్రేమిస్తే ఎవరు నా మాట వింటాడు, లేకపోతే లోపడతాడు, గైకొంటాడు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం? చేతులు ఎత్తామా? అందరు ఎత్తారు. యేసుక్రీస్తు ప్రభుని అందరూ ప్రేమిస్తున్నాం కదా. మరి రెండో ప్రశ్న, ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎంతమంది లోపడుతున్నావు? లోపడుతున్నావా? పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా ఎవరిని తిట్టలేదా? ఎవరిని కోప్పడలేదా? అందరికీ నువ్వు అడిగిందల్లా ఇచ్చావా? దానం చేసావా? అందరికి ప్రేమ చూపిస్తున్నావా? చెప్పాలి. నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నామంటే అందరూ ఎత్తారు. యేసుక్రీస్తు ప్రభుని మాట లోపడుతున్నామా అంటే 2-3 ఎత్తారు. వాళ్ళు నిజం చెప్పారు. ఏం చెప్పారు? ప్రేమిస్తున్నామని చెప్పి. నిజం చెప్పారా? అబద్ధం. ఇదే సత్యం. నేను ఇందా చెప్పాను కదా, ఈ సత్యం తెలుసుకోకుండా దీనిలో క్లారిటీ ఉంటే నీకు, నువ్వు ఇంకా పరిశుద్ధుడివే. అంటే
ఇంత పాపమన్నా చేయకుండా బ్రతకడం కుదిరిద్దా అంటే కుదరదు. ఎందుకంటే మనం బలహీనులమే, మనుషులమే, మనకి బలహీనతలు ఉంటాయి. మనం జీవిస్తుంది లోకంలో కాబట్టి లోకంలో పాపం చేయడానికి 100% అవకాశం ఉంది. కానీ ప్రయత్నం చేస్తే, కష్టపడితే సాధిస్తావు నువ్వు. అసలు ఆ అంశే లేదనుకో, నీకు ఆ ధ్యాసే లేదు, అసలు ఆలోచనే లేదు, ఆ బాధ విచారం లేదు, అప్పుడు ఎట్లుంటావు? నిర్లక్ష్యంగా ఉంటావు. నన్ను ఎవడరు అడిగేది, నేను చేయాల్సింది నేను చేస్తా. పరలోకమా? ఎవడు చూశాడు పరలోకం? నరకమా? అరే చచ్చిపోయినాక అసలు ఎవడైనా తిరిగి వచ్చి చెప్పారా నీకు? ఇటువంటి వాదనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటారు, లోబడతారు, విధేయత చూపిస్తారు. అప్పుడేమైందంట? వానిని నా తండ్రి ప్రేమించును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆయన మాటలకు లోబడతారో వాళ్ళని ఎవరు ప్రేమిస్తారంట? పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు, ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు. అప్పుడు ఈ ముగ్గురు కలిసి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మేము అని ఉంది కదా అక్కడ. యోహాను సువార్త 14:23లో మేము అని ఉంది. ఇందాక నేను చెప్పాను ఆదికాండం 1:26, 27, 28 మనిషిని తన స్వరూపంలో చేసేటప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని, అక్కడ ఉంటుంది మన స్వరూపము, నా స్వరూపం అని అనలా అక్కడ దేవుడు. మన స్వరూపం అంటే ముగ్గురు. ఆ ముగ్గురు వాళ్ళతో వచ్చి నివాసము. ఇంకొకసారి చదవండి పాస్టర్ గారు, అది 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇప్పుడు ఒక చిన్న మాట ఇటు తిరగాలి, నా వైపు తిరగాలి. ఇప్పుడు నేనున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు వింటున్నాను, నన్ను యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి ప్రేమిస్తున్నాడు. అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి నాతో నివాసం చేస్తున్నారు. నాకు ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడుంది? నాతో, నాలో, నువ్వుంటే నీలో, నువ్వుంటే నీలో, నీవు వింటే నీలో. ఎవరు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి ఎవరు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు లోబడతారో వాళ్ళల్లో వాళ్ళతో పరలోక రాజ్యము ఉంటుంది. నా మాటలు కాదు ఇవి, నా మాటలు కాదు ఇవి, కల్పితమైన మాటలు కాదు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14:23లో ఉన్న మాటలు. నువ్వు నీ అంతిమ లక్ష్యము పరలోక రాజ్యం అయితే ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు చేరుకునేదాకా పనిలే, ఇక్కడే నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోవచ్చు. ఎంత సులభం కదా! యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆయన మాట వింటే చాలు. ఈ మాట వినే దగ్గరే ఉంటుంది లోపమంతా. ఈ మాట వినే దగ్గర బైబిల్లో ఒక మాట ఉంది కదా, రోమీయులకు రాసిన పత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇంకా 3:23లో ఏముంది? ఏ భేదము లేదు. 6:23 ఏ భేదములు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు. ఈ వచనం ఇప్పుడు యోహాను 14:23లో ఉన్న వాక్య భాగం కనుక మనం హృదయాలను ముద్రించుకుంటే మనం ప్రయత్నం చేయడం మొదలు పెడతామా లేదా ఆ ప్రకారంగా జీవించడానికి? యోహాను 8:31లో ఉన్నట్టు ఈ సత్యం కనుక మనం తెలుసుకుంటే మనం పాపపు దాస్యము నుంచి స్వతంత్రులుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తామా లేదా? చేస్తాం. సపోజ్ ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ఎఫెసీ సంఘము గురించి ఇక్కడ యోహాను భక్తుడు బాగా అబ్జర్వ్ చేసి, బాగా దాన్ని గమనించి, దాని గురించి ఇంతకుముందు ఏ స్థితిలో ఉంది, ఇప్పుడు ఏ స్థితిలో ఉందో చెప్తున్నాడు. ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభు అన్న దేవుడన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత. రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఉదయాన్నే నువ్వు 5 గంటలకో 4 గంటలకో 6 గంటలకో నిద్ర లెగుస్తావు. లగవంగానే దేని మీదకి వెళ్తుంది నీ ధ్యాస? బైబిల్ ఏం బోధిస్తుంది?
మొదటి ప్రేమ ఎవరికి ఇవ్వాలి మనం? ఆజ్ఞలన్నిటిలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంది. ఆయన్ని శిష్యులు అడుగుతారు, ఈ ఈ ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే వీటిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని అడిగితే యేసుక్రీస్తు ప్రభు 2 చెప్పాడు. ఫస్ట్ది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయనని ప్రేమించాలి. ఫస్ట్ దేవుడిని నువ్వు ప్రేమించాలి. రెండోది ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా? అవునా? కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ రోజుల్లో అది ఉందా? నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, ఇదే నీ కుటుంబం, నీ బంధువులు, నీ రక్త సంబంధీకులు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మంచి సమరయుడు బాటసారి పోతూ ఉంటే బాగా కొట్టి దెబ్బలు కొట్టి దొంగలంతా దోచుకొని వెళ్ళిపోతే గాయాలైతే నాలాగా బోధ చేసే యాజకుడు వెళ్ళాడు, మందిరంలో సేవ చేసే లేవీయుడు వెళ్ళాడు. ఆ దారి గుండా అతన్ని చూస్తూ, మొన్న నేను ఒక చోట వీడియో చూస్తూ ఉంటే చూసా, ఒక ట్రాఫిక్ ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బాగా ఎండలో డ్యూటీ చేసి ఆయన హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చి ఆ ఎండలో పడిపోతే అబ్బబ్బబ్బా, ఆయన చుట్టూ అందరూ చూస్తూ పోతున్నారే కానీ ఎవ్వరు ఇంకా కొంతమంది అయితే వీడియో తీస్తున్నారు ఆయన్ని. ఎవ్వరు ఆయన్ని పట్టించుకోవట్లా. ఇద్దరు స్కూల్ పిల్లలండి, 10, 12, 13, 14, 15 సంవత్సరాల లోపే ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. ముందు వాళ్ళు కూడా దాటి వెళ్ళారు. ఎందుకు వచ్చిందో ఏమో వాళ్ళకి అనుమానం వచ్చి ఒకళ్ళు పాదాలు రుద్దుతుంటే ఒకళ్ళు బయటికి పోయి ఒక నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద నీళ్లు చల్లి ఆయన్ని లేపి కూర్చోబెట్టి అప్పుడు వచ్చారు 2, 3. ఎవరు వీళ్ళలో మంచి సమరయుడు? ఇద్దరు చిన్న పిల్లలు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం వంట చేస్తున్నాము, ఇంట్లో కారం అయిపోయింది, పక్కింటికి వెళ్ళాం, కొద్దిగా గంటి కారం ఇయ్యమ్మా అని అడిగాం. మాకు ఏడుందమ్మా కారం, మాకు కూడా సరిపోదమ్మా. అదే టైంలో పరలోక రాజ్యం నీకు ఆఫర్ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు దిగాడు 2వ రాకడలో. వెళ్తావు పరలోక రాజ్యానికి? ఆశ గారు చెప్తున్నారు పనులు ఉన్నాయని చెప్పారు. నవ్వుటాలు కాదమ్మా, ఇది నవ్వులాట కాదు. ఇది చాలా భారమైనటువంటి వాక్యం, వర్తమానం ఇది. అంటే నిన్నేమంటలేదమ్మా, నువ్వు అనుకోబాక. అంటే మనమైన వాక్యం వినేటప్పుడు నవ్వుతాం. అంటే దీని తీవ్రత అర్థం చేసుకోండి అని నేను చెప్తున్నా. మన జీవం ఏ పాటిది? యాకోబు పత్రిక 4:14 ఏముంది? ఈ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం. నేను ఇలాగ మైనంపాడులో సువార్త కూడిక ఒక బుధవారం సెప్టెంబర్ 10వ తారీఖు అనుకుంటా, మైనంపాడు సువార్త చెప్పడానికి చెప్పా, అయ్యా పాపంలో చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, యేసుక్రీస్తుని కలిగి నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు, నీ మరణం ఎప్పుడో తెలియదు, 2వ రాకడ ఎప్పుడో కూడా నీకు ఆయన దొంగలాగా వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. సో ఎప్పుడు కూడా నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసి పరలోక రాజ్యంకి వెళ్ళాలి అని గురువునోడు ఎలా ఉండాలి? మెలకువతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంత రవ్వంత పాపానికి కూడా అవకాశం లేకుండా జీవించగలగాలి. రాత్రి పడుకునేటప్పుడు నిద్రలో ఏం ప్రార్థన చేసుకోవాలి? అయ్యా ఈ రాత్రి రాకడొచ్చినా లేకపోతే నేను చనిపోయినా నా పాపాలన్నింటినీ కూడా క్షమించు. ఇదిగో నేను ఒక సహోదరుడితో తప్పు చేశాను, లేకపోతే ఇంకొక సహోదరుడితో నేను తప్పుగా ప్రవర్తించాను, తిట్టాను, ద్వేషించాను, మనసు గాయపరిచాను, లేకపోతే మోహపు చూపుతో చూశాను, లేకపోతే దొంగతనం చేశాను, ఇంకోటి చేశాను. అది చాలా తప్పు, పాపం. అయినా కూడా నువ్వు క్షమించే దేవుడు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను క్షమించి నాలో ఉన్న పాపాలన్నీ తీసేసి ఈ రాత్రి నేను నిద్రపోతాను, ఒకవేళ మరణిస్తే నాకు పరలోక రాజ్యం ఇయ్యయ్యా అని నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ రాత్రి మొన్న ఒంగోలులో 2 గంటల 54 నిమిషాలకి భూమి కంపించింది, భూకంపం వచ్చింది ఒంగోలులో. ఉదయాన్నే లేవగానే వార్తల్లో చూసుకున్నాం భూకంపం. నా బిడ్డలతో చెప్పా, అందుకే రాత్రి పడుకోవటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? దయ్యాలు తప్పకుండా కాపాడమని కాదు, చెడ్డకళలు రాకుండా కాపాడమని కాదు. ఈ రాత్రి ఒకవేళ మరణించే పరిస్థితి వస్తే, అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ వస్తే, నన్ను పరలోక రాజ్యానికి, నా పాపాలు క్షమించయ్యా.
లేదా ఒకవేళ నీ రాకడొచ్చినా, మరణం కాదు, నీ రాకడొచ్చినా కూడా నన్ను జ్ఞాపకం చేసుకో, ఎత్తబడే సంఘంలో నన్ను కూడా చేర్చుకో. ఉదయాన్నే లెగవంగానే ఏం చేసుకోవాలి? ఉదయాన్నే లెగవంగానే ఏం చేసుకోవాలి? ప్రార్థన ఏమని చేసుకోవాలి? అయ్యా, ఎంతోమంది రాత్రి పడుకొని ఉదయాన్నే సూర్యుడిని చూడాల, నేను చూడగలుగుతున్నాను. ఈ భూమి మీద నిన్ను దేవుడు ఎందుకు బ్రతికించి ఉంచాడు? నువ్వు బాగా డబ్బులు సంపాదించుకొని, మిద్దెలు కట్టుకొని, పెళ్ళిళ్ళు, పట్టు చీరలు కట్టుకొని, బంగారం కొనుక్కొని జీవించడానికా? ఆయన కోసం బ్రతకడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి. ఒకవేళ అంధకారంలో ఇంకా నీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుండా జీవిస్తుంటే, వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువులోకి తీసుకురావాలి, ఆయన వైపు తిప్పాలి. నా పాస్టర్ అంటున్నారు, చర్చిలో స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, ఏం పర్వాలేదు, ఒక్కళ్ళు ఉన్నా కూడా మేము 100 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి వాళ్ళకి వాక్యం చెబుతాం. ఇదే వాక్యము. ఏ క్షణంలో ఏం జరిగిందో తెలియదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏం జరిగింది? ఫ్లైట్ టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో ఖాళీ బూడిదైపోయారు అందరు. ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది సిద్ధపాటుతో ఉన్నారు. ఈయనేందా ఇప్పుడు చావు గురించి చెప్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నువ్వు భక్తిగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, మిద్దెలు కట్టుకుంటావు, నువ్వు అనుకునేవి జరుగుతాయి. ఇవన్నీ మీరు ప్రతి వారం వింటారు, ప్రతి చోట వింటారు. అప్పుడప్పుడు ఈ వాక్యం కూడా మీకు అవసరం. మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. ఎఫెసీ సంఘంతో అన్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు. అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఈరోజు నీకు నాకు ఒక బంగారం లాంటి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు వరకు నువ్వు నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ ఎప్పుడు ప్రేమిస్తున్నావు? నీ పనులంతా అయిపోయి, నీ భారం అంతా ముగించుకొని ప్రార్థన చేసుకోకపోతే కష్టము, ప్రార్థన చేసుకోకపోతే ఆశీర్వాదం రాదు అని 1 నిమిషం పాటు, లేకపోతే 2 నిమిషాల పాటు నీ దేవునికి సమయం కేటాయించి, కొంతమంది అది కూడా ఇవ్వరు, కేటాయించి నువ్వు ఆ రోజు ముగిస్తున్నావు. కానీ నువ్వు చేయాల్సిందేంటి? నీ సమయం అంతా దేవునికి వెచ్చించి నువ్వు బ్రతకడానికి, అది కూడా దేవుడిస్తాడు. అబద్ధమా? ఏమన్నది? నువ్వు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఏలే ప్రవక్తకి జరిగిందా లేదా? 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడా లేదా? ఎంతమందికి? 5,000 మందికి పంచిపెట్టాడు. మీరు శిష్యులు కంగారు పడుతున్నారు. ఎట్లా కంగారు పడవాకండి. మీ దగ్గర ఏముందండి? నేను దాన్ని విరిచి ఆశీర్వదించి నేను పంచిపెడతాను. అంతటితో సరిపోయిందా? 12 గంపలు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఉంది. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి ఆయనకి తెలుసు. నీకేం అవసరమో. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కానీ నీ బిడ్డలు ఆకలి కొనరు. ఎందుకు? నీ బిడ్డలు అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటేనే కండిషన్. నేను అన్ని దేవతలను పూజిస్తాను, విగ్రహారాధన చేస్తాను, కానీ నాకు యేసుక్రీస్తు ప్రభు అన్నీ చెయ్యాలి అంటే కుదరదు. నా బిడ్డలు ఆకలి ఉండదు, వాళ్ళకి సమయం లేదు. మామూలుగా అయితే నేను వాక్యం చెబుతానంటే 2 గంటలైనా ఆసక్తిగా కూర్చొని వినగలగాలి. కొన్ని రోజుల తర్వాత ఈ పరిస్థితులు మనకు ఉండవు. ఇప్పుడే ఆల్రెడీ మొదలైనవి, ఇంకొన్ని రోజులు దాటితే అసలు ఈ పరిస్థితులు కూడా. అయ్యగారు బైబిల్ ఇద్దరు చూడు, పంతులు ఇద్దరు, పాస్టర్ గారులు ఇద్దరు బైబిల్ పట్టుకొని దజ్జాయి తిరుగుతున్నారు. కొంతకాలం అయిన బండి ఆపుతారు, చెక్ చేస్తారు, బైబిల్ ఉందా, గంతో కాల్చి పారేయడమా లేకపోతే కత్తితో పొడిచి పారేయడమా. ఈ పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఈ వాక్యం అంతా నీలో కంఠస్థం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఏమి తిందుమో ఏం త్రాగుదుమో అని విచారము వద్దు. అవన్నీ నీకు పరలోకపు తండ్రి తెలుసు, నీకేం చేయాలో, నువ్వు ఎంత ఇయ్యాలో, నువ్వు ఎలా బ్రతకాలో ఆయనకు తెలుసు. అయితే నువ్వేం చేయాలి? తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? ఆయన రాజ్యము ఆయన నీతిని వెతకాలి. అదే వెంపర్లాడాలి, కింద మీద పడిపోవాలి. ఎందుకు? ఆయన వాక్యం తెలుసుకోవడానికి. ఆయన రాజ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆయన నీతి అంటే ఏంటో తెలుసుకోవాలి. అలా బ్రతకడానికి మనము కష్టపడాలి. తర్వాత ఏం జరిగిద్దంట? అప్పుడు అవన్నీ ఏవి నీకేం కావాలో, నీకేది అవసరం ఉందో అవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పైనున్న వాటినే అంటే మిద్ది మీద అటక మీద ఉన్నాయి కాదు, పైనున్నాయి అంటే పరలోక రాజ్యము. నీకు ముందు పరలోక రాజ్యంకి వెళ్ళడానికి ప్రవేశం దొరికిందనుకో, ఇంకా నీకు అన్నీ వచ్చేసినట్టే. నీ వెంబడ పరిగెత్తుతాయి. నువ్వు అయ్యా ప్రార్థన చెయ్యని పాస్టర్ దగ్గరికి రావాల్సిన పనిలే, నేరుగా నువ్వు దేవుణ్ణి అడగచ్చు. ఎందుకు? పరలోక రాజ్యం నీలో ఉంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆయన చెప్పిన మాటలకు లోబడి తండ్రి చేత ప్రేమించబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి నీలో నివాసం కాపురం చేస్తుంటే పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నట్టు? నీ దగ్గర, నీలో ఉన్నట్టు. నువ్వు అప్పుడు డైరెక్ట్గా వెళ్తాడు, అయ్యా దేవా, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. సెల్ ఫోన్లో ఎట్లా మాట్లాడతావు? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నిరీక్షణ. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడతావు అనే గ్యారంటీ ఊరక నామమాత్రంగా చెప్పడం కాదు. మీరు ఎంతమంది చనిపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడ బోర శబ్దం వినగానే లెగుస్తారంటే అందరు ఎత్తుతారు. అందరు లెగుస్తారా? అందరు లెగవరు. ఎవరైతే అటువంటి నిరీక్షణ కలిగి అట్లా జీవిస్తారో, పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అంటే క్రీస్తు కోసమే బ్రతకాలి. చావైతే క్రీస్తుతో కలిసిపోవడానికి చచ్చిపోతాడు. క్రీస్తుతో కలుసుకోవాలంటే నువ్వు చనిపోవాలి. నీ బ్రతుకంతే. ఉంటే క్రైస్తవ విశ్వాసిగా నిఖార్సైన సత్యం తెలిసిన స్వతంత్ర జీవితం జీవించే క్రైస్తవుడిగా జీవించగలగాలి. లేకపోతే యేసుక్రీస్తు కోసం చనిపోవాలి. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు. అది కదా కోరిక, దానికోసం కదా మనం జీవించాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? ముందు మన జీవితం, మన బిడ్డలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పేరెంటాలు, వాళ్ళ ఫంక్షన్లు, వాళ్ళ పెళ్ళిళ్ళు. ఇదే నోవాహు జలప్రళయం జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఎవ్వరు కూడా నోవాహు ప్రకటిస్తుంటే అయ్యా జలప్రళయం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, అందరూ కూడా నాశనం అయిపోతారయ్యా అని చెప్తా ఉంటే, వెర్రోడా, ఇంతవరకు మనం వర్షం అంటే ఏంటో తెలియదు, వర్షం అంటే చూడలేదు. ఇప్పుడు అంటున్నారు కదా రాకడా, అది ఎట్టుంటుంది, అది ఎలాగుంటుంది, అది ఏదో ఊరకట్ట అంటున్నారు. ఎవరు చూశారు అంటల్లా? ఆ రోజుల్లో వర్షం గురించి కూడా ఇదే వర్షమా, మనం ఇంతవరకు దాని పేరే వినలేదు, అది ఎలాగుంటుందో తెలియదు. ఎక్కిరిచ్చారంట నోవాహుని. వచ్చిందా వర్షం? ప్రచండ వర్షం అంట, మామూలు వర్షం కాదు, ప్రచండ వర్షము. 40 దినాలు 40 రాత్రులు కురిస్తే మొత్తం కొండలు కూడా మునిగిపోయినాయి. అంటే ఇప్పుడు మనం దారిలో వస్తూ ఉంటే ఈ అద్దంకి దాటినాక సింగర కొండలు అన్నీ దాటుకొని వచ్చాం మేము. ఆ కొండలో ఒక్క కొండ కూడా కనపడదు, మొత్తం మునిగిపోయినాయి అంట. కొండే మునిగిపోతే మన పరిస్థితి ఏంటి? వెళ్ళిపోవడమే. ఓడ దగ్గరికి వచ్చారంట. నోవా తలుపు తీయ్యా, అయ్యా మాకు తెలియదు, మేము ఇంత సీరియస్ అనుకోలేదు, మేము ఇంత తీవ్రం అనుకోలేదు, తలుపు తీయంటే నోవా చెప్పాడంట, అయ్యా తలుపు చేసింది నేనే కానీ తలుపు వేసింది నేను కాదయ్యా, ఆయన తీస్తేనే.
ఆయన తీయాలంటే ఒకటే కండిషన్. యోహాను 14:23 ఆయన్ని ప్రేమించి ఆయన మాటలకు లోబడి పరలోక రాజ్యం ఇక్కడే నువ్వు అనుభవించగలిగితే దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు, లేకపోతే నరకం. శ్రీమన్ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. నీ మొదటి ప్రేమ ఏమై ఉంది? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు నీ మొదటి ప్రాధాన్యత? నీ పనికా, నీ ఫోన్కా, నీ చదువుకా, లేకపోతే ఇంకేదన్నా నీకు ఉన్నటువంటి వ్యాపకాలకా? దేనికి ఇస్తున్నావు నీ మొదటి ప్రాధాన్యత? దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అది విగ్రహారాధన. నీ జీవితంలో విగ్రహం, నువ్వు బొమ్మ పెట్టి పూజ చేయాల్సిన పనిలే. నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువగా దేనికి సమయం ఎక్కువ కేటాయిస్తున్నావు, అది నీ జీవితంలో విగ్రహం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.